మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. థ్యాంక్ యూ. సో ఓకే, అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మిమ్మల్ని ఈ రకంగా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ మనందరం కలుసుకోవడానికి రీజన్ ఏంటంటే 4th సీజన్ ఆఫ్ రేడియో మిర్చి బూమ్ బాక్స్ మన హైదరాబాద్లో జరగబోతుంది. అలాంగ్ విత్ రేవంత్ అండ్ నిఖితా గాంధీ అండ్ ఫ్రెంచ్ మోంటానా అండ్ పాయల్. సో వీళ్ళందరితో కలిసి ఇవాళ స్టేజ్ మన హైదరాబాద్లో షేర్ చేసుకోవడం అండ్ మన సౌత్ని రిప్రజెంట్ చేస్తూ మన హైదరాబాద్లో నేను వీళ్ళతో పాటు పర్ఫామ్ చేయడం, ఎందుకంటే అందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో వాళ్ళతో కలిసి నేను పర్ఫామ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈవెన్ మన సౌత్ ఇండియన్ సాంగ్స్తో పాటు మంచి మంచి హిందీ సాంగ్స్తో పాటు నేను నా టీం అందరం రెడీగా ఉన్నాం ఈవినింగ్ రాక్ చేయడానికి. సో విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్, ఎందుకంటే మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి మాకు, అండ్ మీరు కూడా ఇంతవరకు అలాగే ఇచ్చారు. నేను ఇండియన్లో గెలిచిన, బిగ్ బాస్లో గెలిచిన, చిన్నప్పటి నుంచి నా పాటలన్నీ చూస్తూ మీరు చాలా ఎంకరేజ్ చేశారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ కూడా అలాగే చూస్తూ ఎంజాయ్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఉంచండి. థ్యాంక్ యూ. ఎన్ని గంటల పాటు ఉంటుంది మీరు? సార్ అంటే మనం ఇక్కడ 4 ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి నాకు తెలిసి హార్డ్లీ 75 minutes, కొంతమందికి డీజేస్ అలాంటి వాళ్ళకైతే 50 minutes ఇట్లా ఉంది పర్ఫార్మెన్స్. మనకి ఎంతసేపు పర్ఫార్మెన్స్ వస్తుందో మనకు తెలియదు, అది మన చేతుల్లో ఉండదు కాబట్టి, బట్ మనకి ఇచ్చిన టైంలో మాత్రం డెఫినెట్లీ షోని అయితే రాక్ చేయబోతున్నాం. చిన్న సాంగ్. సో ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే మీడియా అంతే కదా, ఈ మధ్య నెగిటివ్గానే పాజిటివ్గానే మీడియా అంటుంటారు. బట్ నా విషయంలో ఎప్పుడు ఇలా అంటే మనం ఉండదాన్ని బట్టి మీడియా కూడా ఉంటారు. ఏం సార్ అంతేనా కదా? కాబట్టి నాకు ఆల్వేస్ మీరందరూ కూడా అంటే ఒక ఫ్రెండ్షిప్ అన్న భావంతో, మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. థ్యాంక్ యూ. దయచేసి దీన్ని కూడా ట్రాల్ చేయకండి, ట్రాల్ చేస్తే మీ కర్మ నేనేం చేయలేను. అమెరికా టూర్ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంది సార్, చాలా బాగా అయింది అండ్ ఫ్యూచర్ షోస్ కూడా అంతే అద్భుతంగా జరగబోతున్నాయి. In Hyderabad आई थिंक फर्स्ट टाइम बूम बॉक्स के साथ, और बूम बॉक्स एक बहुत क्रेज़ी आईपी है जहाँ पे बहुत मस्ती होती है स्टेज पे, एंड सो मेनी डिफरेंट काइंड्स ऑफ म्यूज़िक कंबाइन एंड कोलाइड, और आप लोग को एक्सपीरियंस करने को मिलेगा हम सब के साथ. आई एम सुपर डुपर एक्साइटेड अबाउट टुनाइट एंड अबाउट बीइंग वन ऑफ द कंटिन्यूइंग मेंबर्स ऑफ बूम बॉक्स. Thank you, Nikita. LV, could you please tell us what inspired you to be a part of Royal Stag Boombox? Okay, my name is Revanth. So LV is surname. Okay. First of all, andariki namaskaram. So happy to be here. Evening we are going to rock along with such a fantastic artist like French Montana and Nikita Gandhi ji. I love her performance, and Payal and Sahil Saab. So it's a great opportunity to perform with all these wonderful rock stars. So looking forward to the great show. And this is my first time I'm doing with concert. Sorry, I'm doing concert with the Royal Stag Boombox. Thank you. Sahil? Firstly, I mean, I've sung in Tamil, Telugu, so many languages. This is my favorite, and I'm not just saying it because you guys are here. I love coming to perform for my Telugu fans, not because of the music that I've sung in this industry, but the jo pyar milta hai from the fans in Hyderabad and Telugu listening industry, like Telugu film listening audience, jo pyar dete hai to singers and to musicians and to artists is really special. And I do see a huge difference in the, I wouldn't say South. A lot of people, North Indians will say South, North. I know the difference. I've done my college in Chennai, so I know the difference between all the states. But मुझे really दिखता है in a difference in the love and the pride that audiences have for their singers and artists
in all the industries in the South, which makes it really special. Hyderabad, especially आप लोगों को तो बताने की ज़रूरत नहीं है because Bollywood is trying to, you know, recreate Telugu films. So I think you guys already know that you're awesome. So my question to Revan, So my question, so today are you going to perform any Telugu song? will you take them? What is the food that you would want them to taste? To everyone? All of them, All of including them. French Montana. Yeah, okay. So along with Sahil, Payal and Nikita ji and French Montana, I'll take to my home because home is the best food, that's it. Because at the same time, even I cook very well. So definitely make them eat at the best. So what do you cook the best and what are the dishes? that Anything you in prepare for vegetarian. Pappu. Anything in vegetarian. them? So are you guys okay with the vegetarian? Yeah, Payal? I'm okay with Maggie as well. Actually, my favorite thing to do in Chennai was to go to Andhra meals and have Andhra food. I'm not kidding. సింపుల్గా చెప్పాలంటే తెలుగుంటి భోజనం సౌత్ ఇండియన్ భోజనం తీసుకెళ్ళడం బెస్ట్ ఇక్కడికి వాళ్ళు తిరిగిన ప్లేసులు కాదు రైట్ అవును, అవును, correct. త్రో మీ ఎవ్రీవేర్ సో చక్కగా ఇంటికి తీసుకెళ్తే సాంప్రదాయంగా మంచిగా వాళ్ళకి బట్టలు పెట్టచ్చు మంచి భోజనం తినిపించవచ్చు మంచిగా పంపించవచ్చు ఇట్స్ అ మెమరీ Payal just now told that Sahil is really Who want mama chickri, the trending one. thank you. సో బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ తెలుగైట్ ఐ వుడ్ లవ్ టు పర్ఫామ్ ద తెలుగు నెంబర్స్ బీయింగ్ ఏ ఇండియన్ ఐడల్ విన్నర్ ఐ వుడ్ లవ్ టు పర్ఫామ్ హిందీ నెంబర్స్ యాజ్ వెల్ సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ మిక్స్ సో ఏది పాడతామని చెప్పలేం లైక్ బట్ క్రౌడ్ విల్ బీ ఎంజాయ్ ఫర్ షూర్ దట్స్ ఇట్ అంతవరకు మాత్రం చెప్పగలం 1 2 3 4 4 hours. దట్స్ ఇట్ పాట అట్లా డీజే అట్లా ఎట్లా ఎస్ అది అంటే తినబోయే ముందు రుచి ఎందుకు సార్ క్రౌడ్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎట్లా క్రౌడ్ రీచ్ అవడానికి మీ దగ్గర ప్లాన్స్ ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ ప్లాన్స్ సో అకార్డింగ్ దట్ విల్ ప్లాన్ సార్ అంటే అందరికీ అంటే మన వరకు మనకు తెలుసు బట్ వాట్ ఈజ్ నికితాస్ ప్లాన్ అండ్ వాట్ ఈజ్ సాహిల్ జీ ప్లాన్ వాట్ ఈజ్ పాయల్ ప్లాన్ అండ్ వాట్ ఈజ్ ఫ్రెంచ్ మోటాన్స్ ప్లాన్ మనకు తెలియదు కదా సో ఎవరి స్టైల్లో వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తారు ఎవ్రీబడి అంటే డిపెండ్స్ ఆన్ ద టైం డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వెన్ అండ్ వేట్ దట్స్ ఇట్ వీ డోంట్ నో సార్ అది అడిగితే చెప్పలేం నాకు తెలిసి మ్యూజిక్ లవర్స్ అందరూ వస్తారు See, no, actually, he's asking how many people you were expecting, how much crowd that we are expecting. It depends. మీ టోన్ ఏదైతే ఉంటుందో వాయిస్ టోన్ కొంచెం So, see, while I'm talking, this is my voice in the bass and all, but definitely if I'll get a chance to perform with French Montana, Nikita ji or anyone, I would love to share a stage. I would love to perform with them. And definitely, మనకన్నా ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చినప్పుడు మనం నేర్చుకొని మనం ఎంత నేర్చుకుంటే నెక్స్ట్ టైం ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఫస్ట్ అండ్ లాస్ట్ కదా